హలో అండ్ వెల్కమ్. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై శుభం అనే సినిమా మే 9th మన ముందుకు రాబోతుందన్నమాట. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ అనమాట. ఇది సమంత గారి హోమ్ బ్యానర్ ఇది. సో మొదటి సినిమా రాబోతుంది మన ముందుకు 9th. సో మరి ఈ సినిమాకి సంబంధించిన టీం నాతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి. హాయ్. సో ట్రైలర్ టీజర్స్ చూశాను, చాలా ఫార్వర్డ్ చేసి కొట్టాను అనమాట. మీ అందరి ఫేస్లు చూడలేక చాలా భయం వేసింది నిజంగానే. అంటే ఇలా కాదు, ఆ మేక్ ఓవర్లో భయపెట్టడం అనేది. శుభం అని టైటిల్ వేశారు, చచ్చినా చూడాల్సిందే అంటారు. అక్కడేమో హారరు, ఈ అమ్మాయిలేమో ఇంత అందంగా ఎక్కడున్నారు, అక్కడేమో భయపెడుతున్నారు. ఏంటండి చచ్చినా చూడాల్సిందే అని మాకు. ఇప్పుడు మామూలుగా శుభం అనే టైటిల్ ఎప్పుడు వస్తుంది? అంత సుఖాంతం అయితే ఉంటుంది. ఒక హ్యాపీనెస్, ఒక జాయ్ఫుల్గా ఎండ్ అయినప్పుడు సినిమా శుభం అనే టైటిల్ వస్తుంది. మా సినిమా స్టార్ట్ అవడం నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాయ్ఫుల్. కానీ మీకెక్కడ అలా అనిపించినట్లేదే? అంటే యాక్టర్స్కి సినిమాలో ఫుల్ టార్చర్ పెట్టినట్టున్నారు అమ్మాయిలు. డెఫినెట్గా చాలా ముగ్గురు దయ్యాలలాగా. కాదు, నాకు మిమ్మల్ని చూడగానే ఈవిడికి ఏంటి ఇంతలా భయపడుతుంది, ఆ మేక్ ఓవర్లో చూసేసి కళ్ళు పెద్దవి చేసేసి అందరూ ఏంటండి అబ్బాయిలు పాపం ఏదో ప్లాన్లు వేశారు, పెళ్లి చేసుకొని ఏదో సుఖంగా ఉందామని అనుకుంటే. అంటే మరి ఇంకా మరి స్టోరీ అలా ఉంటే మేమేం చేయాలి? మీరు నమ్మరు, వాళ్ళు మేకప్ వేసే టైంలో కూడా మేము కూడా అడుగుతున్నాం, అంటే ఇంత వేయాలా, ఇంత ఇలానే ఉండాలా, కొంచెం తక్కువ చేస్తారా అని చెప్పి. బట్ పుడింగ్ ఎవ్రీథింగ్ సైడ్ ఇంకా ఇట్ ఈస్ వాట్ ద స్క్రిప్ట్ డిమాండెడ్. ఎస్ నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది కాన్సెప్ట్. కానీ మీకు దీంట్లో సుఖంగా శుభం అనేది ఎక్కడుంది అసలు? సమంత గారి దగ్గరికి వెళ్ళారు లాస్ట్లో సొల్యూషన్ కోసం, తను ఏదో మొత్తం పోతారు అన్నట్టుగా చెప్పారు. మరి శుభం ఎక్కడ దీనికి? అది థియేటర్స్లో చూడాలి మీరు. ఇంత కేయాటిక్ ఉంది, మరి మీరు అందరం చూసి భయపడ్డా అంటున్నారు. మరి మీరు చూసిన స్క్రీన్ చూస్తే అంత భయపడితే వాళ్ళతో కాపురం చేసి వాళ్ళు ఇంకెంత భయపడి ఉంటారు. అదే కదా, అదంతా మీరు థియేటర్లో చూడాలి. ఇంతకీ వీళ్ళందరూ ఏంటంటే ఆల్ఫా మేల్లా లేకపోతే మీరే ఆల్ఫా ఉమెన్లు అయ్యారా ఏంటి సినిమాలో? లేదు, వాళ్ళే ఆల్ఫా మేల్స్ ఉన్నారు, వాళ్ళు నార్మల్ మేల్స్గా మేము మారుస్తాం. నాకు ఇక్కడ బట్టి ఏదో కొంచెం కథ వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటో. అంటే అది ఎలా మార్చామనేది సినిమా చూడాలి. ఇలా భయపెట్టించి మార్చారేమో అని అనుకుంటున్నా నేను. ఊరంతా కలిపి ఏదో ఒక సీరియల్ ప్లాన్ చేసి ఆడవాళ్ళందరూ కలిసి ఈ అబ్బాయిల్ని ఎలాగైనా ఆల్ఫా మేల్ నుంచి నార్మల్గా ఉండండి అన్నట్టుగా మార్చినట్టు అనిపిస్తుంది. అంటే భయం వల్ల ఎవరైనా మారతారా? భయపెడితే మారరుగా. మరీ ఈ రేంజ్ భయపడితే ఎవడన్నా అవుతుందండి. రాత్రింబోళ్ళు శోభనం కోసమని పక్కన కూర్చుంటే అమ్మాయి ఏంటి సీరియల్స్ చూస్తా కూర్చుంటే శ్రావణి పక్క నుంచి టెన్షన్ పడుతుంది, స్టోరీ మొత్తం చెప్పేకండి. అదే బట్ అదే వితౌట్ రివీలింగ్ ఎనీథింగ్, భయం దెయ్యాలై భయం పెట్టి అందుకే మారారు అనేది అయితే కాదు. మీలో ఎంతైతే క్యూరియాసిటీ ఉందో అలా మొత్తం సినిమా చూసిన తర్వాత యూ విల్ బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ వాట్ వసంత్ గారు ట్రైడ్ టు సే అండ్ వాట్ వీ ట్రైడ్ టు డూ. రైటర్ వసంత్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్. నిజంగా చాలా లేయర్స్ కూడా ఉంటాయి సినిమాలో. ఒక్క ఏదో హారర్ కామెడీ అదొకటే కాకుండా ఓవర్ ఆర్కింగ్ రెండు ఓకేనా? ఓకే. ఓవరాల్ మెసేజ్ అంటే పెద్ద మెసేజ్ ఉంటుందా దీంట్లో? అలా ఏం లేదు. బేసిక్గా హారర్ కామెడీ అనేది అంటే మనం ఇప్పుడు సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక నేమ్లో ఫిట్ ఇన్ చేయలేం కాబట్టి హారర్ కామెడీ అని పెట్టుకున్నాం. మెయిన్లీ ఉంటాయి, కానీ ఇందులో ఇంకా చాలా హోల్సమ్ ఫీల్ ఉండే సీన్స్ ఉంటాయి, మంచి లవ్ సీన్స్ ఉంటాయి. సో మెనీ థింగ్స్ అది ఉంది ఫిల్మ్. కాకపోతే మనం అందరం హారర్ కామెడీ, లవ్ రొమాన్స్ అన్ని పెట్టలేం కాబట్టి అంటే మాకు చూపించింది ఆ కాస్తే కాబట్టి అమ్మాయిలు బెదిరించడం, మీరు ఏదో టీ కోసం కాఫీ కోసం ఎలా అడగాలని చెప్పి మీరు ప్లాన్లు వేయడం, ఇంత వైలెంట్గా ఏంటంటే అసలు కాఫీ తీసుకున్నారు లాస్ట్కి వాళ్ళు పెట్టించారా లేకపోతే మీరే వెళ్ళి లేదు జీవితకాలం మేమే మీకు మర్యాదలు ఏమేం కావాలో మీరు చెప్పండి మేము చేస్తాం అన్నట్టు అయ్యారా? యా. సో ట్రైలర్ టీజర్స్ చూసిన తర్వాత ఫస్ట్ వచ్చిన క్వశ్చన్, ఇంతకీ ఆ సీరియల్ ఏంటో చెప్పండి అయ్యా అని మా ఎక్స్ప్రెషన్. అసలు ఏం సీరియల్ వీళ్ళందరూ చూసారు, ఆ ఊరు వాళ్ళంతా ఏం చూసారు, ఈ అమ్మాయిలు ఏం సీరియల్ చూసారు, ఏం మారిపోయారు అలాగా? ఏ సీరియల్ చెప్పచ్చేమో. ఏ సీరియల్ చూసారు అనడం కంటే ఆ సీరియల్ సాంగ్ మా వాళ్ళకి చాలా ఇష్టం. ఒకసారి మీకు పాడు వినిపిస్తారు వాళ్ళు. సరే ఏంటి సార్, ఇక్కడ కూడా ఏమన్నా మళ్ళీ బయటకి ఏమైనా వస్తాయా? లేవు రావుగా. ఏం రావు. స్పాయిలర్స్ లేకుండా ఒక క్యాచీ సాంగ్ వీళ్ళు ఇప్పుడు వదులుతారన్నమాట. సో దీన్ని బట్టి ఆ సీరియల్ ఏంటో మాకు అర్థమైపోతుంది అయితే మీరు పాడిన తర్వాత. ఆ సీరియల్ ఎంత బాగుంటుందని మీరు చెప్తుంటే నాకు ఏం నమ్మాలనిపించట్లేదు. ఎందుకంటే ఆ ట్విస్ట్లు, ఆ గెటప్లు, మేకవర్లు చూసిన తర్వాత. సరే పాడండి. పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం,
ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం ఎన్నో నోముల ఫలమే ఈ జన్మ జన్మల బంధం అనురాగాల నిలమే ఈ జన్మ జన్మల బంధం. ఓకే, మా సీరియల్ పేరు కూడా అదే. సరే మా సీరియల్ పేరు కూడా అదే, జన్మ 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 జన్మల బంధం. సో ఇంత బ్యూటిఫుల్ పాట, ఇంత ఇందులో మీకు ఎక్కడ భయం వేస్తుందండి అసలు? వేయట్లేదు సార్, ఆ జన్మ జన్మల బంధం దయ్యానికి మీకెయ్యాలి, మాకు కాదు. పెళ్లి చేసుకున్న మీకు అమ్మాయిల్ని ఆ జన్మల జన్మల బంధం ఎవరితో మీకు? అది మేము ఎక్కువ రివీల్ చేయకూడదు. కాకపోతే ట్రైలర్లో చూపించినట్టే వీళ్ళు సీరియల్స్ చూస్తుంటారు, మేము ఏదో చూద్దాం అనుకుంటాం. టీవీ అన్నాక చాలా ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో జరిగే విషయాలని ప్రస్తుతానికైతే నేను ఇది మాత్రం రివీల్ చేయగలుగుతాను. ఓకే, కానీ యూఆర్ అప్ ఫర్ అ లాట్ ఆఫ్ ఫన్ రైడ్. సో ఈ దీంట్లో ఉన్న మీ ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి సినిమాలో, అంతేనా? చుక్కలు చూపించాలి హస్బెండ్లు కానీ ఫిక్స్ అయ్యారు. మాస్టర్ ప్లాన్ వేసారండి ముందే? అంటే నాకు చరణ్ని కలిసిన వెంటనే అనుకున్నా, కలిసిన వెంటనే మంచి కథ కూడా ఇచ్చారు నాకు. అసలు ఐ కాంట్ వెయిట్. సెట్ మీద ఆ సీన్స్ అవన్నీ, ఆ కొట్టే సీన్స్ అన్ని చేయడం నాకు చాలా బాగా అనిపించింది. చరణ్ నీకు కూడా అర్థమైంది. నాకు ఆ పర్సనల్ గ్రడ్జ్ అంటే నేను ఫీల్ అయ్యా కొట్టించుకునేటప్పుడు. ఓకే, కాదు మీరు మొన్న తిరుమలకి వెళ్ళినప్పుడు దాని తర్వాత మాట్లాడారు కదా ప్రెస్ వాళ్ళతో. సో జంధ్యాల గారి టైంలో అప్పుడున్న సినిమాల్లోంటి కామెడీ లాగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారా అని చెప్పి మీరు చెప్పారు. అంటే నేను జస్ట్ ఇంక్లైన్ లైక్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ పాత సినిమా కామెడీ. అంటే ఇట్స్ బిన్ అ వైల్ కదండి, మనం వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటి కామెడీ చూసి. యా, అండ్ ఇప్పుడు మనం ఎలా ఉంటాం, వీ హ్యావ్ సంబడి డూయింగ్ కామెడీ, లేకపోతే బేసిక్లీ ఓన్లీ ద గాయ్, ఇలాంటి వాటిలలో వీ హ్యావ్ ఎట్ ద బాయ్ అండ్ ద గర్ల్ ఇద్దరు కలిసి దిస్ సో మచ్ ఫన్ జనరేటింగ్, వెరీ ఓల్డ్ స్కూల్, నైస్ వాల్యూస్ ప్లస్ హారర్. ద హారర్ ఇస్ ద మన Gen Z part of it, Okay. but their love stories, their scenes are the హారర్ జెన్జీ పార్ట్ అంటండి. అంటే ఇమాజిన్, అంటే బాగా చెత్త కొట్టడం, మీరు ఏమో మంచాలు ఎత్తేయడం, ఇవన్నీ. సో వెన్ యూ సీ యువర్ సెల్ఫ్, అంటే ఈ మేక్ ఓవర్స్లో రెడీ అయిపోయిన తర్వాత మీకే భయం వేసిందా మిమ్మల్ని మీరు చూసుకోవడానికి? యా, మేము శాలిని అయితే అసలు మేము ఇద్దరం చూసుకొని ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు, మళ్ళీ దయ్యం దయ్యం మాట్లాడుకోవడం అంట, నువ్వేంటి ఇలా ఉన్నావని. ఇలానే సో మాకు అది అలాంటి feeling అది. చాలా జరిగేవి. ఓకే, సో ఎట్లా అండి, అంటే మీరందరూ ఆన్ బోర్డ్ ఎట్లా అయ్యారు? ఫస్ట్ ఆడిషన్ కానీ అదంతా ఎట్లా నడిచింది, ఏంటి యువర్ ఎక్స్పీరియన్స్? నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఐ థింక్ శ్రియా అండ్ హర్షిత ఆర్ ఆన్ బోర్డ్. యాక్చువల్గా నాకు నేను 3 years బ్యాక్ ఆర్ సంథింగ్ సినిమా చూసాను ఫస్ట్. ప్రవీణ్కి టెక్స్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో, ఓకే బ్రో ఐ లవ్ యువర్ ఫిల్మ్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అని. కానీ ప్రవీణ్ ఆ మెసేజ్ చూసుకోలేదు. యాక్సిడెంట్గా 2-3 years తర్వాత ఇట్లా సమంత గారి ప్రొడక్షన్ ఒక ఆడిషన్ వెళ్ళి చూస్తే ప్రవీణ్ ఉన్నాడు అక్కడ. సో ఫస్ట్ థింగ్ నాకు ఓకే, మనం ఎవరితో అయితే ఒకప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నామో వాళ్ళ దగ్గరకు వచ్చాం, వసంత్ గారు, ప్రవీణ్ గారు. సో ద కాంబినేషన్ ఈస్ బ్యూటిఫుల్ అనమాట, వాళ్ళ కామెడీ కానీ వాళ్ళ హ్యూమర్ కానీ. సో ఐ లవ్, అట్లా వి గాట్ ఆన్ బోర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ లవ్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద షూట్. సో మీకు నాకు తెలిసి మీ కళ్ళు చూసి వెంటనే అమ్మాయి కరెక్ట్ గెటప్కి అని చెప్పి తీసేసుకున్నట్టున్నారు, భయపెట్టించడంలో ఇలాగా. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అవునా? యా, మీరు నమ్మరు, నా ఆడిషన్ ప్రవీణ్ సార్ దట్స్ వాట్ హీ లైక్డ్. ఆయన నీ కళ్ళు ఏదో డిఫరెంట్గా ఉన్నాయి ఇస్ వాట్ హీ సెడ్. నువ్వు ఒకసారి వచ్చి బెదిరించమ్మా కెమెరా ముందు కన్నారా? అంటే ఆడిషన్ అవన్నీ చేసాము. ఇంకా నాకు కూడా యాజ్ చరణ్ లానే నాకు కూడా సినిమా బండి చాలా ఇష్టం. సో ప్రవీణ్ సార్తో చేయాలని ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. సో కాస్టింగ్ కాల్ చూసాను నేను, ఐ సా కాస్టింగ్ కాల్ ప్రవీణ్ సార్ అని ఉండే. సో ఐ వాంటెడ్ ఇట్. ఓకే, ఇంకా లక్కీలీ వాళ్ళకి కూడా నేను నచ్చి అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్ అండ్ యా లైక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ ఫర్ ద బెస్ట్ అండి, అంతే. ఇంకా నిజంగానే. సో మీకు ఎట్లా ఆడిషన్ అంతే? లైక్ నాకు ప్రవీణ్ గారు ముందు కొంచెం ఐడియా ఉన్నారనమాట, తెలుసు. అంటే యాజ్ అ పర్సనల్ ఇంటరాక్షన్స్ కూడా కొన్ని జరిగాయి. అండ్ సినిమా బండి ఐ రియలీ లవ్ ద ఫిల్మ్. సో ఇలా చేస్తున్నారు ఒక హారర్ ఫిల్మ్ కామెడీ అనగానే నేను ఐ ఆస్క్డ్ సార్ ఆడిషన్ ఇవ్వచ్చా అని. బట్ నా ఆడిషన్ ఐ థింక్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఆడిషన్స్ ఆఫ్ మై లైఫ్. అలా ఇచ్చాను, ఎందుకంటే దెయ్యం కదా.